హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రేషన్ బియ్యం తింటున్న పందికొక్కులు సామాన్యుడికి అందవలసిన రేషన్ బియ్యాన్ని తన గోడౌన్స్ లో పెట్టేసి ఆ గోడౌన్స్ లోంచి అటునుంచి అటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు రేషన్ బియ్యానికి బయటికంటూ ఈరోజు చాలా న్యూస్ నడుస్తూ ఉంది. ఈ రోజు ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి సీజ్ ద షిప్ అన్న దగ్గర నుంచి డ్రామా అంతా రేషన్ బియ్యం చుట్టే తిరుగుతుంది. కాకినాడలో అంటించిన మంట ఇప్పుడు మచిలీపట్నానికి వచ్చి చేరింది. ఏంటి మచిలీపట్నానికి ఎందుకు అంటున్నానంటే, పేరు నాని వాళ్ళ మిస్సెస్ ని ఈరోజు పోలీసులు తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మచిలీపట్నం తాలూకు పోలీస్ స్టేషన్ లో పేరు నాని వైఫ్ పేరుని జయసుధ గారు వెళ్ళడం జరిగింది తన లాయర్స్ తోటి. ఎందుకు? గతంలో పేరుని జయసుధ గారి పేరున కొన్ని గోడౌన్స్ ఉన్నాయి. వాటిని సివిల్ సప్లై వాళ్ళకి రెంట్‌కి ఇవ్వడం జరిగింది. అలా రెంట్‌కి ఇచ్చినటువంటి గోడౌన్స్‌లో నుంచి బియ్యం అనేది మాయమైపోవడం జరిగింది. అది కూడా ఏదైతే పేద ప్రజలకు తినటం కోసం ఉంచిన బియ్యం, రేషన్ బియ్యం మాయమవ్వటం జరిగింది. అది కూడా దగ్గర దగ్గర 7,577 బస్తాలు మాయమవ్వటం జరిగిందంట. దాని వాల్యూ వచ్చేసి 1,50,00,000 అని చెప్తూ ఉన్నారు. అయితే గతంలోనే పేర్ని జయసుధ గారిని అరెస్ట్ చేయవలసినటువంటి సిట్యుయేషన్ ఏర్పడింది. కానీ పేర్ని జయసుధ గారు అండ్ పేర్ని నాని గారు అబ్స్కాండ్ అయిపోవటం, ఎక్కడున్నారో తెలియకపోవటం, తర్వాత ముందస్తు బెయిల్ రావడం, పేర్ని జయసుధ గారు బెయిల్ మీద ఉండటం జరిగింది. అయితే ఆ బెయిల్‌లో క్లాజ్ ఉంది. ఒక కండిషన్ పైన బెయిల్ వచ్చింది. ఎప్పుడైనా పోలీసులు కనుక మిమ్మల్ని పిలిచి విచారిస్తాము అంటే ఆ విచారణకి సహకరించాలి అంటూ కండిషనల్ బెయిల్ రావడం జరిగింది. సో ఈ కండిషన్ బెయిల్ ప్రకారం ఇప్పుడు పేర్ని జయసుధ గారిని నిన్న నైట్ అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. అంటే 31st నైట్ అరెస్ట్ చేద్దాం ట్రై చేశారు. బట్ ఆ 31st నైట్ వాళ్ళు అందుబాటులో లేకపోవడం తోటి ఇంటికి లేదంటే మరి ఈ గోడౌన్ కి స్టిక్ చేసి వచ్చారు నోటీసులు. మీరు పోలీసులు విచారణకి హాజరవ్వాలి రేపొద్దున అనేసి. సో అలా స్టిక్ చేసిన తర్వాత ఆ నోటీసులు చూశారు. ఈ రోజు మధ్యాహ్నం 2ంటికి పేరు జయసుధ గారు తన లాయర్లతో కలిసి పట్నం దగ్గర ఉంటే ఆర్పేట పిఎస్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు తనని విచారిస్తూ ఉన్నారు. ఆర్పేట ఎస్ఐ తనని విచారిస్తూ ఉన్నారు. అసలు ఈ మళ్ళీ ఎందుకు పేర్ని జయసుధ గారిని పోలీస్ స్టేషన్ పిలవాల్సి వచ్చింది, విచారణ కోసం తీసుకువెళ్లాల్సి వచ్చిందంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏర్పడింది. గతంలోనే ఈ ఏదైతే రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఎవరైతే సహకరించారు అని నమ్మారో వారిలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే కాకుండా ఇంకొక ముగ్గురిని A2, A3, A4, A5ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అరెస్ట్ చేశారో A1 గా ఉన్నటువంటి జయసుధ గారికి ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ ఈరోజు ఎందుకు పిలిచారు అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ రేగింది. బట్ ఇందులో రీజన్ ఏంటంటే, ఎవరైతే మానస్ తేజ అనే ఒక వ్యక్తి ఉన్నారు, అతను గోడౌన్స్ లో పనిచేస్తూ ఉంటారు. ఆ మానస్ తేజ అకౌంట్ కి కొంత అమౌంట్ రావడం జరిగింది. ఆ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు మళ్ళీ పేర్ని జయసుధ గారి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. అయితే అంత అమౌంట్ మానస్ తేజ అకౌంట్స్ కి ఎందుకు వచ్చాయి? ఆ అకౌంట్స్ నుంచి మళ్ళీ పేర్ని జయసుధ అకౌంట్ కి ఎందుకు వచ్చాయి? ఆ డబ్బు ఎవరిది, ఎందుకు, ఎప్పుడు మీకు ఇవ్వవలసి వచ్చింది? ఒకవేళ ఆ డబ్బంతా కూడా ఈ అక్రమ రేషన్ బియ్యం తరలింపులో వచ్చిన డబ్బేనా అనే సందేహంతో పోలీసులు పిలిచి విచారిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ఇప్పుడు మనకు ఒక లాజిక్ అర్థం కావట్లేదు. చాలా మంది అంటున్నారు పేరు నాని ఎలక్షన్స్ లో డబ్బులు కేవలం ఈ రేషన్ బియ్యం అమ్మేసే ఖర్చు పెట్టాడు, అందుకోసమే ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం మొత్తం అమ్ముకొని ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టాడు అంటున్నారు. కానీ రియాలిటీలోకి వెళ్తే పేరు నాని గారు 1,50,00,000 మాత్రం రేషన్ బియ్యం కోసం కట్టవలసి వచ్చింది గవర్నమెంట్ కి. 1,50,00,000 రూపాయలతో ఒక కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ గెలవాలంటే అంత ఈజీ కాదు. సో అది అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే పేరు నానికి 1,50,00,000 తోటి ఎలక్షన్ లో ఎటువంటి బెనిఫిట్స్ జరగవు. అంతకన్నా బెటర్ ఏంటంటే, ఏదైతే పేరు నాని 1,50,00,000 బియ్యం అన్నారో ఆ బియ్యాన్ని, కేజీ బియ్యం ఎంత బేసికల్ గా ₹2 ₹2 ఉంది రేషన్ బియ్యం. ఆ ₹2ని పేదలు ₹10గా అమ్మేస్తారు బయటికి. ఎందుకంటే రేషన్ బియ్యాన్ని ఎవరు తినరు. ఒకవేళ తింటే చాలా పేదవాళ్ళు ఎవరు తింటారు. కానీ 80% మెంబర్స్ మాత్రం రేషన్ ఇచ్చిన బియ్యాన్ని, అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి బియ్యాన్ని తినరు.
సో, ఆ బియ్యాన్ని మొత్తాన్ని బయటకి రూ. 10కి అమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే ఊరికొచ్చింది రూ. 2కి వచ్చింది, రూ. 8 లాభం పెట్టుకొని అమ్మేస్తూ ఉంటారు. అలా ఆ బియ్యాన్ని గనుక నిజంగా పేరు నాని కలెక్ట్ చేసుకొని అమ్మినా కూడా చాలా తక్కువ అమౌంటే వస్తుంది. సో, అంతకన్నా అదే బియ్యాన్ని గవర్నమెంట్‌కి అమ్మితే దగ్గర దగ్గర రూ. 45 పర్ కేజీ గవర్నమెంట్ సప్లై చేసే బియ్యం. సో, ఆ విధంగా చూసుకుంటే పేరు నాని పేదోళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్‌కి అమ్మేసినా కూడా రూ. 45 కేజీ అంటే దగ్గర దగ్గర రూ. 35 ప్రాఫిట్ ఉండేది. సో, పేరు నాని అనే వ్యక్తి ఇలా బియ్యాన్ని చీప్‌గా తరలించడం. ఇప్పుడు నిజంగానే ఇక్కడ నుంచి వేరే కంట్రీకి బియ్యం తరలించాలన్నా కూడా దాన్ని తీసుకెళ్ళాలి, డాక్యార్డ్‌లో పెట్టాలి, ఎక్స్‌పోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి, ఏ బియ్యమో చూయించాలి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చేయాలి. అక్కడ మళ్ళీ సేమ్ రూ. 45కే కొంటారు వాళ్ళు. సో, ఓవరాల్‌గా ఇది చూసుకున్నట్లయితే మనకి రేషన్ బియ్యాన్ని తరలింపులో చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అమ్ముకొని పేరు నాని ఎలక్షన్‌లో అయితే కంటెస్ట్ చేసి ఉండడు. దానికోసం ఖర్చు పెట్టి కూడా ఉండడు. అయితే ఎవరు చేస్తారు ఇటువంటి పనులంటే, ఎవరైతే ఆల్రెడీ ఇటువంటి పనుల్లో ఆరితేరిపోతారో, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, గోడౌన్ నిర్వాహకులు, గోడౌన్‌ని మెయింటైన్ చేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అక్రమంగా తరలించే అవకాశం 100% ఉంది. ఒకవేళ అలా అక్రమంగా తరలించాలన్నా కూడా ఫుడ్ సప్లైస్ వాళ్ళకి కొద్దిగా సివిల్ ఫుడ్ సప్లైస్ వాళ్ళకి కొద్దిగా ఇంటిమేషన్ ఉంటుంది. వాళ్ళు కూడా అందుట్లో భాగస్వాములుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు ఈ గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి పేరుని జయసుధ గారి పేరున్నాయి. అవి ఎప్పుడో సివిల్ సప్లైస్‌కి రెంట్‌కి ఇచ్చేసారు. అందుట్లో వాళ్ళు ఏం చేసుకుంటారు? ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించుకుంటారు? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చుకుంటారు? ఎక్కడికి అమ్ముతున్నారు? ఎవరికి ఇస్తున్నారు? అనేది జయసుధ గారికి నిజంగా చెప్పాలంటే ఎటువంటి సంబంధం ఉండదు. బట్ నిజంగా గోడౌన్స్‌లో ఉన్న బియ్యం అమ్ముకుంటున్నారా అంటే మాత్రం దాంట్లో కొద్దిగా అనుమానపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే మానస్ తేజ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను చెప్పాడని చెప్తూ ఉన్నారు బయటికి. నా డబ్బులు ఇవే రేషన్ బియ్యం అమ్మిన డబ్బులే జయసుధ గారికి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసాం అని చెప్పాడని మాత్రం చెప్తూ ఉన్నారు. సో, ఇది ఏదేమైనప్పటికీ ఒక ఆడకూతుర్ని, ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారిని పోలీస్ స్టేషన్‌కి అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన ప్రయత్నం అవసరం అయితే లేదు. ఆలోచించండి. ఆల్రెడీ ఆవిడకి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ తన దగ్గర పెట్టుకుంది. అరెస్ట్ చేయాలంటే రేపైనా అరెస్ట్ చేయొచ్చు, ఎల్లుండైనా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే జస్ట్ వాళ్ళకి కావాల్సిందేంటి ఇన్ఫర్మేషన్ వచ్చి సహకరించి వెళ్తారావిడ. కానీ అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేసే ప్రయత్నం అది కూడా న్యూ ఇయర్ 31st నైట్ అరెస్ట్ చేయాలంటే ఇందులో ఎంతో కొంత కుట్ర, కక్ష దాగుందేమో అనిపిస్తుంది. పైగా ఈరోజు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఫస్ట్ రోజు. ఈరోజు మార్నింగ్ నుంచే ఆవిడని రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఆవిడ ఈరోజు మధ్యాహ్నం లాయర్లతో వెళ్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇందులో ఆవిడని అడుగుతున్న క్వెషన్స్ ఏంటి? అవి డబ్బులు మీకు మానస్ అనే వ్యక్తి మీ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసింది. ఎక్కడ డబ్బులు? ఏ డబ్బులు? రేషన్ బియ్యం అమ్మిన డబ్బులేనా? అని అడుగుతున్నారు. అయితే ఓవరాల్‌గా ఈ కక్ష సాధింపు చర్య అనే విధంగానే ఇక్కడ సిట్యుయేషన్ వెళ్తూ ఉందా? లేదా? అన్నది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే టీడీపీ పార్టీ మెయిన్ టార్గెట్ ఎవరు? పేర్ని నాని, పేర్ని కిట్టు. ఎందుకంటే మచిలీపట్నంలో వాళ్ళకి దృఢమైన పట్టుంది. ప్రతి ఒక్కరు పేర్ని నాని దాటి వెళ్ళే టీడీపీ నాయకుడు నాకు తెలిసి మచిలీపట్నంలో కష్టం. అలాంటప్పుడు ఎవరిని కొట్టాలి? పేర్ని నాని కొట్టాలి, పేర్ని కిట్టుని కొట్టాలి. మన పేర్ని నాని గారు పెట్టి మాట్లాడుతూ కూడా ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మిత్రులు ఎవరో ఉన్నారో ఆయన చెప్పిన విషయం ఏంటని అడిగితే, మా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెట్ నువ్వే. పేర్ని నాని నువ్వే. నిన్నే టార్గెట్ చేస్తా. మాకు జగన్మోహన్ రెడ్డి కాదు, మాకు వేరే వ్యక్తులు ఎవరో కాదు. మా టార్గెట్ నువ్వే అని చెప్పారనేసి ఆయన చెప్పడం జరిగింది. సో, ఏదేమైనప్పటికీ ఆల్రెడీ ఏవైతే బియ్యం మాయమైనయి అని చెప్పారో, ఆ మాయమైన బియ్యాన్ని అన్నిటికి కూడా డబ్బులు కట్టేసినప్పటికీ పోలీసులు అర్ధరాత్రి వచ్చి జయసుధ గారిని తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం, ఈ రోజు మళ్ళీ కొత్త సంవత్సరం రోజు మొదటి రోజు తనని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి విచారించటం. తద్వారా ఎవరికి ఎటువంటి సునకానందం తీరుతుందో నాకైతే తెలియదులే కానీ, ఇది కంప్లీట్‌గా ఎంతో కొంత కక్ష సాధింపు చర్య, కుట్రలో భాగమే అనేసి నాకు కూడా అనిపిస్తూ ఉంది. మరి అది వాస్తవం కాదా అనేది కాలం నిర్ణయించాలి. ఓవరాల్‌గా ఇప్పుడు చూసుకున్నట్లయితే 7,577 కేజీలు బియ్యం అంటే మామూలు విషయం కాదు. అదే విధంగా పేర్ని నాని తర్వాత టార్గెట్ పేర్ని నానియేనా? లేదంటే పేర్ని జయసుధ పైన కేసు ఉండటంతో పేర్ని నాని గారిని చంద్రబాబు నాయుడు గారు పంచన చేరి ఆయన్ని కాకా పట్టవలసిన అవసరం ఏమన్నా ఉందా? అంటే తప్పదు కదా! ఇప్పుడు సొంత భార్యని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తా అంటే ఏ భర్త ఊరుకుంటాడు? దిగజారక తప్పదు. సో,
ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అన్నీ మనం కూలంకషంగా పరిశీలించినట్లయితే నాట్ ఓన్లీ పేర్ని నాని, పేరుని జయసుధ గారు, బుగ్గన గారు కూడా సేమ్ సిట్యుయేషన్. ఎందుకంటే బేసికల్‌గా ఈ గోడౌన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పాలిసీ ఉంటదంట. ఆ పాలిసీ ఏంటంటే ఎవరైనా గోడౌన్స్ లీజ్‌కిస్తే ఒక బస్తాకి రూ. 5 నెలకి గాను గవర్నమెంట్ పే చేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోడౌన్ పర్మిషన్ తీసుకొని కట్టించుకున్నట్లయితే దానికి గవర్నమెంట్ లోన్ ఒకటొస్తుంది కన్‌స్ట్రక్షన్ కోసం. ఆ తర్వాత బ్యాంకులు కూడా లోన్ ఇస్తాయి. ఆహ్, అదే కూడాను సివిల్ సప్లైస్ ఆఫీసర్స్‌కి రెంట్‌కిస్తే నెలకి ఒక బస్తాకి రూ. 5 ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోడౌన్స్‌లో అంటే గ్యారంటీగా ఒక 10,000 బస్తాల వరకు, 5,000 బస్తాల వరకు డంప్ చేస్తూ ఉంటారు. 10,000 బస్తాలు ఇంటూ 5 అంటే ఎంత? ఒక రూ. 1,00,000 వచ్చేసినట్టే కదా! నెలకు రూ. 1,00,000 కేవలం గోడౌన్ కట్టి రెంట్‌కిచ్చినందుకు వస్తుంది మనకి. సో, అలా ఆలోచిస్తే వైసీపీ పార్టీలో చాలా మంది నేతలు ఇలా గోడౌన్స్ కట్టేసి అద్దెకివ్వడం అనేది జరిగింది సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్‌కి. అలా ఉన్న వల్ల బుగ్గన, మన పేరు నాని ఇద్దరు ఉన్నారన్నమాట. ఇంకా ఉన్నారు వాళ్ళ వైసీపీ పార్టీ నుంచి. వీళ్ళంతా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా వీళ్ళపైన తీవ్ర స్థాయిలో అభియోగాలైతే చేయడం జరుగుతూ ఉంది. సో, ఈ ఏదైతే ఈ కన్‌స్ట్రక్షన్ ఉందో, ఈ కన్‌స్ట్రక్షన్ కోసం మళ్ళీ సబ్సిడీ కూడా 80% 70% సబ్సిడీ కూడా వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఒక విషయం ఉంది. ఏంటంటే, ఏవైనా బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉన్నప్పుడు, వారికి సంబంధించిన వారిని అరెస్ట్ చేసి, వారిపైన కేసులు పెట్టేసి, జైల్‌లో పెట్టే హక్కు పోలీసులకు లేదు. కేవలం వాళ్ళపైన కేసు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ఏ ట్రాన్స్‌పోర్టేషన్ అయినా కూడా ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్టేషన్ అయినా కూడా ఫుడ్ రిలేటెడ్ చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పటికి కూడా దాన్ని కేవలం స్టేషన్ బెయిల్‌కే పరిమితం చేశారు. అదే విధంగా నిజం చెప్పాలంటే రేషన్ బియ్యాన్ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదంట. అది ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసేయొచ్చు బియ్యం కాబట్టి. సో, ఓవరాల్‌గా గమనించుకున్నట్లయితే స్టేషన్ బెయిల్ వచ్చి కేస్‌ని సీరియస్ స్థాయికి తీసుకెళ్ళి మాజీ ఎమ్మెల్యే, ఎంపీ పేరు నానిగారి భార్యని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. అంటే కొత్త సంవత్సరంలో కొత్త గిఫ్ట్ గవర్నమెంట్ తరపు నుంచి ఆళ్ళ కుటుంబానికి ఎళ్ళినట్టు. ఇది ఇక్కడి వరకే అవుతుందా? ఇంకా ఎంతమంది పైనైనా ఇంపాక్ట్ అవుతుందా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా గనక కక్ష సాధింపు చర్య ఏమీ లేకుండా కోడిగుడ్డు మీద నిజంగా ఈకలు గనక పీగుతూ ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఒకవేళ ఆయన నిజంగా గెలిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ పైన అతను ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తాడా అని ఆలోచిస్తే ఒక్కసారి భయమేస్తూ ఉంది. ఎందుకంటే వదలడు, వదిలిపెట్టనని చెప్పాడు. సప్త సముద్రాల తర్వాత ఉన్న కూడా తీసుకొచ్చేస్తా అని చెప్పాడు. అట్ ద సేమ్ టైమ్ మొన్న కార్యకర్తలతో మీటింగ్ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మీరు రాసుకోండని మాటిచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా చూద్దాం మనం వచ్చిన తర్వాతని. ఓవరాల్‌గా ఈ చిలికి చిలికి గానివాన ఈ పెద్ద పెద్ద మిస్టేక్‌లు రాజకీయమైనటువంటి కక్షలకు, కార్పణ్యాలకు, దాడులకి వచ్చే రోజుల్లో దారి తీస్తుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకు మళ్ళీ ఇప్పుడు విజయవాడలో బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా తరలిస్తా అని చెప్తూ ఉన్నారంట. సో ఇయన్నీ చూస్తూ ఉంటే ఇది కక్ష సాధింపు చర్య లేకపోతే జ్ఞానం లోపించడం వల్ల వచ్చినటువంటి ఆహ్, తప్పులో నాకైతే అర్థం కావట్లేదు. పేరు నాని భార్యనైతే తను A1గా ఉంది కాబట్టి ఈ కేసులో పోలీస్ స్టేషన్‌లో విచారణకు పిలిచి ఈరోజు విచారించడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళేం చేస్తారో వైసీపీ వాళ్ళు. ఎలా ఈ కేసులన్నిటి నుంచి బయటకొస్తారు. ఓవరాల్‌గా ఒక విషయం అయితే నేను కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు పేదల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే బ్యాడ్ నేమ్ అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వచ్చేలాగా చేయటంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. పేరు నానియే కాదు, బుగ్గన, పేరు నాని ఇలా ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ నాయకులు గోడౌన్స్ కట్టుకొని ఆ గోడౌన్స్‌లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్‌కి అద్దెకిచ్చారో అక్కడి నుంచి ఏ బియ్యం మిస్ అయినా కూడా ఎవరైతే అద్దెకిచ్చారో వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళని క్లియర్‌గా సెంటర్ చేసి ఆడుకునేటువంటి నైపుణ్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది కక్ష సాధింపు చర్య లేదంటే గవర్నమెంట్ తన యొక్క గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తుందనేది తెలియాలి. ఈ న్యూస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థాంక్ యూ సో మచ్.